హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వికలాంగుల పెన్షన్ పెంచాలని గ్రామ పంచాయతీ చేసిన ముట్టడికి ప్రభుత్వం దేంతో ఈ నిర్ణయం తీసుకోబోతుందో అన్న దానిపై, అలాగే ఈ నెల యొక్క చేయూత పెన్షన్ డబ్బులు రేపు ఏ ఏ జిల్లాలో పంపిణీ చేస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ పెంచాలని గ్రామ పంచాయతీ ముట్టడి చేసింది. హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేటలో వికలాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముట్టడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవినూరి రవీందర్, తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల కోసం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే వారికి పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధిదారుడికి కూడా పెన్షన్ పెంచకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆయా పెన్షన్ లబ్ధిదారులకు వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కార్యదర్శి గిన్నరావు లావణ్యకు మెమోరాండాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు వెన్కెపల్లి మధుసూదన్, గాజలక్ష్మి, ప్రియ చందుపట్ల, విఠల్ వంతెన, భాస్కర్, సంధిమల్లారెడ్డి, ఏఎంసీ మెంబర్ లోకిని రాజ్కుమార్, బొంగోని శ్రవణ్, ప్రజానాయకులు గాజుల హరీష్, చింత శ్రీనివాసరావు, అలాగే కంకాల కొమురయ్య, చింత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,016 పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ సురేష్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచుతామని హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని ఆరోపించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల మంజూరు చేయలేదని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పెన్షన్లను వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రవికుమార్, సభ్యులు లంగటి అబ్బయ్య, సగరం నర్సింలు, ఇడిగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల తెలంగాణ సర్కార్ సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్లో ఉన్న 2 డిఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, అలాగే దాంతోపాటు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లింపు కోసం 700 కోట్లు విడుదల చేయడం వంటివి ఇప్పటికీ చర్చల దశగా ఉండగా, ఇక వీటిని దసరా పండుగకు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా పాత పెన్షన్ పునరుద్ధరణ, ఇతర సానుకూల హామీలకు అయ్యే వ్యయాలు, భారాలపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఇక అందులో 392 కోట్ల రూపాయలు సప్లిమెంటరీ వేతనాల బిల్లులకు కేటాయించారు. రాష్ట్రంలో జీవో నంబర్ 317 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిల్లాలు, జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలు, జోన్లకు వెళ్లిన వారికి ఖాళీల లభ్యత ఆధారంగా కోరుకున్న చోటు గరిష్టంగా 3 ఏళ్ల పాటు డిప్యూటేషన్పై పనిచేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే జీవిత భాగస్వామి పరస్పర బదిలీలు చేశారు. ఇప్పుడు మిగిలిపోయిన వారికి డిప్యూటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జీవో 317 ద్వారా 25,000 మంది ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లారు. వారితో సుమారు 6,000 మంది జీవిత భాగస్వాములు పరస్పర బదిలీల ద్వారా సొంత ఊర్లకు, కోరుకున్న జిల్లాలకు వచ్చారు. ఇక 19,000 మంది మిగిలి ఉన్నారు. పదోన్నతులు వదిలి పొందిన వారు తప్ప మిగిలిన వారు తాత్కాలిక బదిలీలకు అర్హులు. ఇక ఈ చేయూత పెన్షన్ల విషయానికి వస్తే రేపు 27 జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది.
2016లో వచ్చేవారికి 4016 అలాగే 4016లో వచ్చేవారికి 6000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. వీడియోలో సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఈ పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.